ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ అని అన్నమయ్య తన సంకీర్తనలలో వెల్లడించాడు. దేవుని నివాసము వేదములు అని చెప్తా ఉన్నాడు. దేవుని గురించిన అన్వేషణ మనము చేస్తూ ఉన్నప్పుడుగా చిట్ట చివరి ప్రమాణము, దానిని మించి ఆ పైన ప్రమాణం లేదు అని అంటే అది ఒక్క వేదం మాత్రమే. వేదమేవ స్వయం ప్రమాణం అని చెప్పారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, గీతామే చోత్తమం గృహం అని. నా యొక్క ఉత్తమ నివాసము ఏదయ్యా అంటే భగవద్గీత అని చెప్పారు. భగవద్గీత అంటే భగవంతుని చేత గానము చేయబడినది అని అర్థం. మరి ఇదే కాక ఇంకేమైనా విశేషముందా అంటే ఉంది అనే చెప్పుకోవాలా. భగవద్గీత అంటే అసలు రహస్యము ప్రతి అధ్యాయము చివరన చెప్పబడి ఉన్నది. ఓం తస్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమో అధ్యాయః అని ఉంటుంది మొదటి అధ్యాయం చివర. అలాగే రెండవ అధ్యాయం చివర, మూడవ అధ్యాయం చివర, ఇలా ప్రతి అధ్యాయం చివరను ఈ వాక్యం ఉంటుంది. దీనిని గనక మనము చక్కగా అర్థం చేసుకోగలిగితే భగవద్గీత యొక్క స్వరూప స్వభావ లక్షణాలు మనకి ఖచ్చితంగా అర్థమవుద్ది. భగవద్గీత ఈజ్ ఈక్వల్ టు ఓం తస్సత్ అని చెప్పబడి ఉన్నది. ఇది ఈ చెప్పబోయేది ఓం తస్సత్తుతో సమానము అని అర్థం అన్నమాట. ఓం తతు సతు అన్నప్పుడు ఓం అంటే పరమాత్మ, తతు అంటే ఆ పరమాత్మను చేరే మార్గము, సతు అంటే వాస్తవికమైన ఉనికి, శాశ్వతమైన సత్యము ఉనికి. ఇది సత్ అని అర్థం. పరమాత్మ యొక్క శాశ్వతమైన ఉనికిని తెలియజేసే మార్గం భగవద్గీత అయి ఉన్నది అంటూ ఇది శ్రీమద్భగవద్గీతాసు, దేవుని చేత ఉపనిషత్తులన్నింటి యొక్క సారము గానముగా చేయబడి ఉన్నది, గానం చేయబడింది. ఇది ఉపనిషత్సు. మనకి అన్ని వేదాలకు కలిపి సుమారుగా 108 ఉపనిషత్తులు చెప్తారు. ఆ ఉపనిషత్తుల సర్వసారాంశం మొత్తం కూడా భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. గీతాసు ఉపనిషత్సు అని బహువచనం వాడబడింది కాబట్టి అన్ని ఉపనిషత్తుల సారం ఒక భగవద్గీత అని చెప్పాడు. బ్రహ్మ విద్యాయాం, ఈ విద్య బ్రహ్మమును తెలియజేసే విద్య, వేదాంతము, జ్ఞానకాండ సంబంధమైన అంశము. ఇది బ్రహ్మ విద్య, దేవునిని తెలియజేసే విద్య అని నేరుగా తెలుసుకోవాలా. యోగ శాస్త్రే అన్నాడు. కొంతమందికి కొన్ని మార్గాలు ఇష్టముంటాయి. ఆ మార్గాలలో యోగ మార్గం ఒకటి కాబట్టి ఆ యోగాన్ని తెలియజేసేది కూడా భగవద్గీత, యోగ శాస్త్రం ఇది. తదుపరి శ్రీకృష్ణార్జున సంవాదే అన్నారు. ఇది ఒక సంవాదము. సత్య వస్తువుని తెలుసుకోవడానికి ఇద్దరు కలిసి చేస్తున్న ఆ ప్రవచన రూపమైన వాదం ఏదైతే ఉందో ఇది సంవాదము అన్నారు. న్యాయశాఖలలో, కోర్టుల్లో జరిగే వాదం ఎలా ఉంటుందంటే నేను గెలవాలంటే నేను గెలవాలి అన్న ఉద్దేశంతో అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. కానీ భగవద్గీతలో జరిగిన ఈ వాద ప్రతివాదం ఏదైతే ఉందో, అర్జునుడు ప్రశ్న అడగడం, శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడం అనేది ఒక సత్య వస్తువుని లేదా ఒక సత్యమును, పరమాత్మ సత్యమును తేటతెల్లంగా తెలుసుకోవడానికి, నిర్ణయించడానికి జరిగింది అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి సకల వేదముల యొక్క సారము జ్ఞానకాండ రూపంలో ఉపనిషత్తులు అయితే ఆ ఉపనిషత్తులన్నింటినీ కలిపితే భగవద్గీత. పతంజలి యోగ శాస్త్రం కానీ, హఠయోగము కానీ,
రాజయోగము కానీ, భక్తి యోగము కానీ, జ్ఞానయోగము కానీ, ఇట్లా యోగాలు ఎన్ని ఉన్నా సరే అన్ని యోగాల సముదాయమే భగవద్గీత అని మనకు తెలుస్తూ ఉంది. నేరుగా ఇది బ్రహ్మ విద్య అని చెప్పబడింది. దశమహావిద్యలు అని, మధు విద్య అని చాలా రకాల విద్యలు చెప్పబడ్డాయి ఉపనిషత్తుల్లో కూడా. అయితే భగవద్గీతకి నేరుగా ఇది బ్రహ్మ విద్య అని స్పష్టంగా చెప్పారు. ఇద్దరు గురు శిష్యుల యొక్క సంవాదము తెలుస్తూ ఉంది. అర్జునుడు మొదటి అధ్యాయంలో చెప్పాడు, ధర్మ చమ్మూఢ శేతాహ అన్నాడు, నాకు సరైన మార్గాన్ని, నాకు శ్రేయస్సును కలిగించే మార్గాన్ని బోధించు, నేను నీకు శిష్యుడను అని శరణు వేడాడు. సర్వ విధాల ప్రపత్తిని అవలంబించాడు కాబట్టి అక్కడ గురు శిష్య సంవాదము అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భగవద్గీత యొక్క ఔన్నత్యము చాలా గొప్పగా ఉంది. మహాభారతం చాలా బరువైనది. మహాభారతం భారత్వము చేత, బరువు చేత ఇది గొప్పది అని అంటే, ఆ బరువు ఎందువల్ల మహాభారతానికి వచ్చింది అంటే భగవద్గీత వల్ల అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఉపనిషత్తులన్నీ ఒకవైపు తరాజులో పెడితే, తక్కెడలో పెడితే, భగవద్గీత మరొక వైపు పెడితే రెండు సమానంగా తూగుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భగవద్గీత యొక్క విశేషాన్ని మనం తెలుసుకొని గనక భగవద్గీతని పారాయణం చేయడము లేదా చదివి అవగాహన చేసుకోవడము ఇంకా ఆచరణ చేయడము అనేది చక్కగా చేయవచ్చు. భగవద్గీత యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.